ఎవరైనా డబ్బు వృధా చేస్తే తప్పు, ఎందుకు ఖర్చు పెడుతున్నారా అంటారు. అలా కాకుండా ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అడిగేది, అడిగించుకోబడుతున్నది మోడీ, అడుగుతున్నది మోడీనే. తాజాగా పీఎం కేర్స్ అంశానికి సంబంధించి పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎందుకు ఖర్చు చేయలేదు? పీఎం కేర్స్ అనేది సాధారణ వార్షిక సంక్షేమ బడ్జెట్ అకౌంట్ కాదు. ఇది కేవలం కోవిడ్ వంటి తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితులు, ప్రజారోగ్య విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే వినియోగించేందుకు కేటాయించిన ప్రత్యేక ఎమర్జెన్సీ చారిటబుల్ ట్రస్ట్. దాని అవసరం రాలేదు, వాడలేదు. సాధారణ వరదలు, స్థానిక ప్రకృతి విపత్తుల ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎస్డీఆర్ఎఫ్ ఉంటుంది. ప్రత్యేక నిధులు అందుబాటులోనే. అందువల్ల ప్రభుత్వ పీఎం కేర్స్ నిధుల్ని భవిష్యత్తులో వచ్చే పెద్ద విపత్తుల కోసం రిజర్వ్గా ఉంచింది. ప్రతిదానికి మిటిగేషన్, కంటింజెన్సీ అని ఉంటుంది. వచ్చినట్టు బ్యాంక్ అకౌంట్లో ఉంచుతారు, వడ్డీ వస్తుంది. కంటింజెన్సీ అంటేనే అది అత్యవసర సమయాల్లో వాడతారు. ఆ 88 లక్షలు కూడా అకౌంట్లో యాక్టివ్గా ఉంచడానికి వాడుంటారు. ఉదాహరణకి పెట్రోల్ రిజర్వ్లో కూడా స్ట్రాటజిక్ రిజర్వ్లు అని ఉంటాయి. నార్మల్ సప్లై చైన్ ద్వారా వచ్చిన వాడుకుని దానికి కూడా అంతరాయం ఏర్పడితే, అప్పుడు రిజర్వులు అయిపోతే, అప్పుడు స్ట్రాటజిక్ రిజర్వులు కంటింజెన్సీగా అప్పుడు వాడతారు. వాడక తప్పదు అంటేనే అవి వాడతారు. ఏవైనా సరే అలాగా ఉంటుంది అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.